Hello Andy, I'm Dr. Raga Samhita from Medsi IVF Hospitals. I'm a fertility consultant and gynecologist here. నన్ను చాలామంది అడిగే విషయం ఏంటి అని అంటే, మేడం నాకు ట్యూబ్ ఆపరేషన్ అయిపోయింది, ఇప్పుడు నేను పిల్లలు కావాలనుకుంటున్నాను, ఎలా? ఇది చాలా సింపుల్ అండి. ట్యూబ్ ఆపరేషన్ అయిపోయాక కూడా యూ కెన్ స్టిల్ గో ఫర్ కిడ్స్. ఎలా అంటే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, ట్యూబ్ ఆపరేషన్ ఎప్పుడైంది, ఎన్నేళ్ళు అయిందా, అది ఎలా అయింది, లాప్రోస్కోపీ అయిందా, ఓపెన్ సర్జరీలో అయిందా, ఇవన్నీ అడుగుతాం మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్. మీ ఏజ్ ఎంత, మీ హస్బెండ్ ఏజ్ ఎంత, ఇవన్నీ కనుక్కున్నాక మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి, ఆ కట్ చేసిన ట్యూబ్స్ని మళ్ళీ రీకనెక్ట్ చేస్తాము. రీకనెక్ట్ చేసేదాన్ని దీన్ని ట్యూబల్ రీకనలైజేషన్ సర్జరీ అంటాం. ఈ సర్జరీ అవ్వాలి అని అంటే మీ ట్యూబ్ ప్రాపర్ లెంత్ ఉండాలి, ఫస్ట్ అది చూసుకునే చేస్తాము. అదంతా అయిపోయాక ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని తర్వాత ఒక టెస్ట్ చేసుకుని అంతా బాగుందంటే ఇంకా ప్లాన్ చేయొచ్చు మీరు. ఇది ఒక ఆప్షన్ అండి. కానీ కొంతమంది ఏజ్ ఎక్కువగా ఉంటుంది అండ్ వాళ్ళకి ఎగ్స్ తక్కువగా ఉంటాయి, అలాంటి వాళ్ళకి మేము ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. ఆర్ సపోజ్ మీ హస్బెండ్ స్పర్మ్ బాగాలేదనుకోండి, సీమెన్ అనాలిసిస్, అప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. ఐవీఎఫ్లో అండి మనకు ట్యూబ్స్తో సంబంధం లేదు. సో అవి క్లోజ్డ్ ఉన్నా కూడా ఎగ్స్ అనేది మేము స్టిమ్యులేట్ చేసి మీ అండకణాలని తీసుకుని ఆ వీర్యకణాల్లో ల్యాబ్లో ఆ రెండింటిని కలిపి ఆ రెండింటితో చేసిన ఎంబ్రియోని మీ లోపల పెడతాం. సో దీంట్లో మనకు ట్యూబ్స్ అవసరం ఉండదు కాబట్టి దిస్ ఈజ్ బెటర్ ఆప్షన్. సో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు, లేదు అంటే ఆపరేషన్కి వెళ్ళొచ్చు. మీకేది కరెక్ట్ అనేది మీరు మా దగ్గరికి వస్తే మేము చూసి మీ ఏజ్, మీ అదర్ కండిషన్స్ అన్నీ చూసుకుని కొన్ని బ్లడ్ టెస్ట్స్ చేసి మీకు ఏది కరెక్టో అది చేస్తాం. సో మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అనిపిస్తే, మీరు ఇలాంటి విషయాలతో ఏదైనా బాధపడుతుంటే డెఫినెట్లీ మాకు కాల్ చేయండి. అపాయింట్మెంట్ నెంబర్ ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ.